కడప కలెక్టర్కు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్న అంశాలపై కలుగజేసుకుని లేఖలో పేర్కొన్నారు. నీటి పన్ను కట్టించుకోవాల్సిన వీఆర్ఓలు టీడీపీ నేతల మాటలు విని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవటం శోచనీయమన్నారు. గొల్లలగూడూరు, ఇనగలూరు, గిడంగిపల్లి గ్రామాల్లో పన్ను చెల్లించడానికి వెళ్తే టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బీటెక్ రవి ఆయన అనుచరులు నో డ్యూస్ సర్టిఫికెట్లను చించేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు రైతులకు సహకరించకపోతే ఇక ఎన్నికలు దేనికో అర్థం కావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో న్యూ డ్యూస్ సర్టిఫికెట్ కోసం గడువు పెంచాలని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని అవినాష్ రెడ్డి కడప కలెక్టర్ను కోరారు. పోలీసులను అడ్డం పెట్టుకుని చేతగాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం. కడప కలెక్టర్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలెక్టర్ కి ఒక ఘాటు లేఖ రాశారు. ఏదైతే నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేక, తమ బలం లేక ఏదైతే అధికారులను అడ్డు పెట్టుకొని వాళ్ళని బెదిరించి, అదేవిధంగా వాళ్ళని ఒత్తిడి చేసి ఏదైతే వైఎస్ఆర్ సిపి తరఫున కానీ రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా నామినేషన్ వేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్రకు తెరలేతారు. దీంట్లో భాగంగానే నేరుగా బీటెక్ రవి, ఇతర టీడీపీ నాయకులు రంగంలోకి దిగి ఎవరైతే నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటున్నారో వాళ్ళ నో డ్యూస్ సర్టిఫికెట్లని చించివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా వివిధ గ్రామాల్లో ఎవరైతే నామినేషన్స్ కోసం నో డ్యూస్ సర్టిఫికెట్ల కోసం వెళ్తున్నారో ఆ గ్రామాల్లో దాదాపుగా 40 వెహికల్స్ పెట్టుకొని బీటెక్ రవి గానీ ఆయన అనుచరులు పూర్తి స్థాయిలో గ్రామాల్లోకి వెళ్లి ఎవరైతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారో వీఆర్ఓల దగ్గరికి వెళ్తున్న వాళ్ళ నో డ్యూస్ సర్టిఫికెట్ చించివేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద వైఎస్ అవినాష్ రెడ్డి కడప కలెక్టర్ కి లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితులు ఇక గెలవలేక ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది ఏ విధంగా చూడాలనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ప్రజాస్వామ్యంగా జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా వీఆర్ఓలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ఇది అరాచకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అనేది లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యం అవుతుంది. వెంటనే కలెక్టర్ కలుగు చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి ఆయన లేఖ రాసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి బలం లేదు కాబట్టి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ వీళ్ళందరూ సపోర్ట్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ నామినేషన్స్ వేయనీయకుండా చేయాలనేటువంటి ఒక కుట్రకు తెరలేపిన పరిస్థితి. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా ఇదే తంతు జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కూటమి నాయకులు కూడా ఏదైతే బెదిరించి అధికారులని మభ్యపెట్టి లేకపోతే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లకి నో డ్యూస్ సర్టిఫికెట్లు కావాలి కాబట్టి ఈ నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అరాచక వాతావరణాన్ని అయితే ఇటు పులివెందుల అటు జమ్మలమడుగు నియోజకవర్గాల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.